అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ సంతోషం మీ శత్రువులు చూడలేక ఇచ్చతో మీకు ఏదో ఒక హాని చేయాలని మాత్రం ఈరోజు చూస్తున్నారు. ఈరోజు మీ గ్రహ నక్షత్రాలను బట్టి శత్రువుల నుండి మీకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దోష నివారణ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. దీని కొరకు మీరు ఈరోజు ఇంట్లో దక్షిణ ముఖం కూర్చొని ఒక అద్దం తీసుకొని అద్దం ముందు 8 జాజికాయలు పెట్టి ఆ అద్దంలో 8 జాజికాయలను చూస్తూ ఆ అద్దంలో చూస్తూ శత్రువులను గురించి పేర్లను గురించి తలుచుకుంటూ జాజికాయలను నిప్పుతో కాల్చాలి. అలా కాల్చిన తర్వాత పౌడర్ను నల్లటి వస్త్రంలో ఉంచి మూటగా కట్టి ప్రవహించిన నీటిలో ఆ మూటను విడిచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే కనుక శత్రు నివారణ జరిగిపోతుంది. శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచరదు. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు అవగాహన కలిగి ఉండాలి ప్రతి విషయం గురించి కూడా. కెరీర్ వ్యాపార ప్రయత్నాలు మరి జరిగే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమ వాణిజ్యంలో తొందరపాటును మానుకోవాలి. మద్దతు అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. ఆదాయం సాధారణంగానే ఉంటుంది. అవసరమైన సమాచారం పొందడం సాధ్యమవుతుంది. చొరవను నివారించండి. ఈరోజు క్రమశిక్షణను పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. విద్యార్థులు లేకపోతే అనవసరంగా ఇబ్బందుల పాలవుతారు. పోస్టు ప్రతిష్ట ప్రజాదరణ కలిగి ఉంటారు. క్రెడిట్ గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరిని వెంట తీసుకొని నడుస్తారు. వ్యక్తిత్వ ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో కూడా సులభంగా ఉంటారు. ఈరోజు రాశి వారు మాత్రం చూసినట్లయితే కనుక మరి అధునాతన మార్గంలో స్నేహితుల చేత ఈరోజు మంచి అనేది పెంచబడుతుంది. సగటు నుంచి మంచి ఫలితాలు పొందుతారు. క్రియాశీలతతోటి ముందుకు సాగుతారు. సమతుల్య వేగాన్ని నిర్వహిస్తారు. లక్ష్యాన్ని సాధించే అవకాశం అనేది పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. రిస్క్ అనేది తీసుకుంటారు. ఈరోజు వాహనం ఇతరులకు నడపడానికి ఇవ్వకూడదు. లేకపోతే మాత్రం అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. వ్యాపార విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు. విధాన నియమాల కొనసాగింపు జరిగిపోతుంది. పనితీరుల సౌకర్యాన్ని పెంచుకుంటారు. వ్యర్థమైన చర్చ సంభాషణ నుండి దూరంగా ఉండాలి. వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రియమైన వారిని విశ్వసిస్తారు. కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు. బాధ్యతగా అన్ని పనులు కొనసాగిస్తారు. సంబంధాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. వ్యాపారాల్లో ముందుకు సాగగలుగుతారు. కార్యాచరణ చురుకుగా కొనసాగుతుంది. మరియు ఆనందం మీలో పెరిగిపోతుంది. ప్రొఫెషనల్ విషయాలు సౌకర్యవంతంగా తయారవుతాయి. మరియు ఈరోజు రాశి వారు మాత్రం ఎక్కువగా మిశ్రమ ఫలితాల వారికి కనిపిస్తున్నాయి. లావాదేవీలలో మరియు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రైవేట్ సబ్జెక్టుల్లో కూడా ఓపికగా ఉండాలి. వినయ విధేయతలతోటి పనులు చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా కూడా దాంట్లో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. ఈరోజు అదృష్టం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఏదైనా సరే ఈరోజు గర్భిణీ స్త్రీలు కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యం మీద. మామూలుగా కూడా మరి శ్రద్ధ తీసుకోవాల్సిన రోజే, కానీ ఈ రోజు మాత్రం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ రాశి వారికి మాత్రము ఎక్కువగా రిస్క్ అనేది ఉంది. కాబట్టి ఆరోగ్యం గురించి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు మాత్రం తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ ఆహారం గురించి తీసుకోవాలి. మరియు ప్రత్యేకంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారు మరి ఏదైనా సరే ప్రయాణం చేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. శుక్రుడు అనురాధ నక్షత్రంలోనికి మార్పు చెందడం కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు మాత్రం చేకూరుతాయి. శుక్రుని ఆశీర్వాదం కారణంగా ఈ రాశి వారికి అయితే సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఉద్యోగాలు చేసేవారైతే శుభవార్తలు అందుకుంటారో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. రాశి వారి సమయంలో అప్పుల బాధల నుండి బయటపడే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి ఏ పని చేపట్టినా కూడా అదృష్టం కలిసి వచ్చే విధంగానే కనిపిస్తున్నది. కానీ చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అసూయ, ఈర్ష్య, ఓర్వలేనితనము ఇటువంటి నెగిటివ్ ఎనర్జీలు సోకే అవకాశం కూడా ఉంది. కాబట్టి దానివల్ల ఆటంకాలు కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటి నుండి రక్షించుకోవడానికి కాలభైరవ రూపం కూడా మెడలో ధరించడం అనేది ఉత్తమమైనటువంటి పరిహారము. లక్కీ సంఖ్య 2 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.